నన్ను క్షమించు బావా. నన్నెంత ప్రేమించావో నాకు మాత్రమే తెలుసు. అంతలా ప్రేమించిన నిన్ను నా స్వార్థం కోసం మోసం చేశాను. నా మనసు తనువు ఎప్పుడు నిన్నే కోరుకుంటాయి బావా. కానీ నా గుండెలో ఉన్న పగ మాత్రం ఈ కుటుంబం నాశనం కోరుకుంటుంది. ఈలోపు నా జీవితం నాశనం చేయడానికి నా జీవితం మీద మచ్చ వేసుకొని మరి తన మీద పగ తీర్చుకోవడానికి రెడీ అయ్యాను. ఈ క్రమంలో నీ ప్రేమని దూరం చేసుకున్నానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు బావా. సారీ బావా. ఏం వగలాడువే నువ్వు, ఎంత నాటకం ఆడుతున్నావే. నువ్వు ఇంట్లో వాళ్ళని మోసం చేయొచ్చావు కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. నీ దొంగ నాటకాలన్నీ బయట పెడతా. నువ్వు నటించడం ఇప్పుడు నేర్చుకున్నావే, కానీ నేను నటించడం నువ్వు పుట్టక ముందు నుంచి నేర్చుకున్నా. నా అల్లుడు నిన్ను మోసం చేశాడని తెగ ఫీల్ అయిపోతున్నారు అందరూ. నువ్వు మాత్రం చేసిందేంటే మోసం కాదా? నా అల్లుడిని ఎర్రోడిని చేసినా చేస్తావు. ఇలా చేసే ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? నువ్వు ఇంట్లో ఏ ఉద్దేశంతో అడుగు పెట్టావో నాకు బాగా తెలుసు. నా అల్లుడిని చేసుకుని ఈ ఆస్తిని కాజేయడానికే కదా. అది ఎప్పటికీ జరగనివ్వను. అంతగా కావాలంటే మా అన్నయ్యకి చెప్పి ఎంతో కొంత డబ్బు తీసుకొచ్చి నీ మొహాన పడేయమని చెప్తాను. ఇంకా నీ నాటకాలను నాపేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటి, ఎవరో చూడకుండా వచ్చి కాళ్ళు పట్టుకుందాం అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావే? నా మొగుడే నన్ను కొట్టలేదు, అలాంటిది నువ్వు నన్ను కొడతావా? నిన్ను భాగ్యం నా గదిలోకి వచ్చి తలుపులు మూసేసి మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి పో అని నా మీదకి వచ్చి నన్ను కొట్టి తల గోడకేసి కొట్టింది అత్తయ్య. భాగ్యం నిన్ను కొట్టడం ఏంటమ్మా? అసలు నిన్ను కొట్టాల్సిన అవసరం భాగ్యంకేంటి? నా అల్లుణ్ణి నా కూతురికిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చి మొత్తం ఆస్తిని నా గుప్పిట్లో పెట్టుకుని దర్జాగా అనుభవిద్దాం అనుకుంటే మధ్యలో సెన్లా వచ్చి అంత పాడు చేశావని కోపంతో గదిలోకొచ్చి ఎంత బ్రతిమలాడినా వినకుండా నన్ను దారుణంగా కొట్టింది అత్తయ్య. అమ్మో అమ్మో, ఇది చెప్తుందంతా అబద్ధం. నేను దాని గదిలోకి వెళ్ళిన మాట నిజమే, కానీ దాన్ని నేను కొట్టలేదు. అది నన్ను కొట్టి దానంతటా అదే తల గోడకేసి కొట్టుకుని ఆ పని నేను చేశానని నింద నా మీదేసి అబద్ధం చెప్తుంది మాయలాడి. అబద్ధం చెప్తుంది తను కాదు, మీరు. మీ బుద్ధి ఏంటో మాకు తెలీదా? మీరెక్కడుంటే అక్కడ అన్ని గొడవలే. ఎవ్వరు సంతోషంగా ఉన్నా మీరు అస్సలు సహించలేరు. నోటికొచ్చినట్టు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరే ఆస్తిని కొలగొట్టడానికి వచ్చింది? నా కూతురికేంటే కర్మ? మొన్నటిదాకా కార్తీక్తో తిరిగినా ఈ రోజు నా మనవణ్ణి చేసుకోవాలని ఈ ఇంట్లో తిష్టెందుకేసింది? భాగ్యవత, మీ వయసుకి మీరు వీణతో గొడవ పడ్డమేంటి? అయినా మీకు ఏం అవసరం ఉందని వీణ గదిలోకి వెళ్ళారు? మీరు చేయకపోతే వీణ తలకి ఆ గాయం ఎలా అవుతుంది? అయ్యో, నేను చెప్పేది నిజంరా నా మొహం మండ. అదే ఇదంతా చేసి తిరిగి నా మీద వేసింది. నన్ను కొట్టి ఈ ఇంట్లో నుంచి బయటికి పొమ్మని బలవంతం చేసింది. ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగితే ఎక్కడికైనా వెళ్ళు, లేదంటే ఏట్లోకి వెళ్ళని బలవంతంగా నా తలని గోడకేసి కొట్టి నన్ను చంపబోయింది అత్తయ్య. ఈ ఇంట్లో నా ప్రాణాలకి రక్షణ లేదని అర్థమైంది. అదృష్టం కొద్దీ వాళ్ళు తప్పించుకున్నాను. మరోసారి ఇలాగే నా మీద చంపే ప్రయత్నం చేయదని గ్యారంటీ ఏంటి? అమ్మ వీణ, నువ్వు ఆగు. భాగ్యం,
నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇంటికి కాబోయే కోడల్ని కళ్ళలో పెట్టి చూసుకోవాలి గాని ఇలా రక్తం కళ్ళ చూస్తావా? ఆడపిల్ల మీద చేసుకుంటావా? అసలే ఈ ఇంట్లో ఉన్న సమస్యలతో సతమతం అవుతుంటే మధ్యలో ఈ సమస్య ఏంటి? మర్యాదగా ఉండగలిగితే ఇక్కడ ఉండు, లేకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. అమ్మ వీణ, నా చెల్లెలు చేసిన తప్పుకి నేను నీకు సారీ చెప్తున్నాను. ఈ ఇంట్లో నీకు ఎవరి వల్ల ఏ హాని జరగదని నేను నీకు మాటిస్తున్నాను. నన్ను నమ్మమ్మా. వేదా, వీణను తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయమా. అలాగే మావయ్య. రా వీణ. రా, నీకు అసలు వద్దు. ఆఫీస్ ఫస్ట్ డే ఎలా ఉంది శ్రీ? ఎక్సలెంట్ డాడ్. ఆఫీస్లో స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్. ఇప్పటి టార్గెట్స్తో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్కి న్యూ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాం. రాజేశ్వరి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేవనే నమ్మకం నాకు ఉంది. గో హెడ్. ష్యూర్ డాడ్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. వన్ మోర్ థింగ్ డాడ్, న్యూ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం వల్ల మన బిజినెస్ ఎక్స్టెండ్ అయింది కదా. వై డోంట్ వి యాడ్ రిషి ఇన్ టు అవర్ బిజినెస్? ఎలాగో ఈ పెళ్ళయ్యాక వీడికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కాబట్టి రిషిని కూడా మన బిజినెస్ చూసుకోమని చెప్దాం. ఏం అలవాటు అవుతుందో గాని మొగుడు మీద ఆలోచన లేని పెళ్ళాం దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అసలే వీణకి రిషి అంటే ఇష్టం లేకుండానే పెళ్లి ఒప్పుకుంటుంది. వీడు పని పని అంటూ ఆఫీస్కి వెళ్తూ ఉంటే అదేమో మిగిలిన సమయం అంతా ఆ కార్తీక్ గాడితో పిచ్చివాగడు వాగకు భాగ్యం. నా కొడుకు గురించి మరో మాట మాట్లాడితే ఊరుకునేదే లేదు. నా కొడుకు మనసేంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మరొకరి సొంతమైతే ఏ అబ్బాయి ఊరుకోడు. అలాగే నా కొడుకు కూడా తను ప్రేమించిన వీణ దూరం అయితే తట్టుకోలేక వచ్చి గొడవ చేశాడు తప్ప ఇలా కాపురాలు కూల్చే రకం కాదు. రిషి, ఈ రోజు నీ అంత చూడ్డానికే వచ్చానురా. నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళండిరా. నువ్వు నేను తేలాలి. అమ్మా అమ్మ ఆగండి, అన్నయ్యతో నేను మాట్లాడతాను. అన్నయ్య ప్లీజ్ నా మాట విను. నువ్వు తాగున్నావు, పైగా కోపంగా ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. దయచేసి కూర్చొని ప్రశాంత్. ఎవర్రా నీకు అన్నయ్య? నువ్వు నిజంగా నన్ను అన్న అనుకుని ఉంటే వదిన లాంటి వీణ మీద అగత్యం చేస్తావా? నిజంగా నన్ను అన్న అనుకుని ఉంటే నా జీవితం వీణ జీవితం కింద నాశనం చేస్తావా? నువ్వు చేసిన పని వల్ల నేను కన్న కలలన్నీ కలగానే మిగిలిపోయాయి కదా. అందుకే ఇవాళ నీ అంత చూద్దామని వచ్చా. నీ రక్తం కళ్ళు చూడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను రా.